ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రియులారా, మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు 2024 సంవత్సరం అంతా కూడా ప్రభు ఎంతగానో కాపాడారు. మరి నూతన దినము అనగా 2025 సంవత్సరము 1వ నెల మరి 1వ తారీఖుని మరి ఈ నూతన సంవత్సర శుభాభివందనాలు మీకు తెలియపరుస్తా ఉన్నట్లేరా. మరి దేవుడు ఈ రోజున ఇచ్చినటువంటి వాక్యము, మరి సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ శరణం. పిల్లరా, మరి దేవాది దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేస్తున్నాడట. కాబట్టి దేవాది దేవుడి సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఉద్యోగాల్లో, మరి చేసుకున్నటువంటి వ్యాపారంలో కూడా కానివ్వండి, చదువుకున్నటువంటి చదువు విషయంలో కానివ్వండి, అన్ని విషయాలు కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరచుకోవడం గాక. మరి వారు చేసుకున్నటువంటి వ్యాపారమైన అభివృద్ధి పడుతుంది గాక. అదేవిధంగా అందరినీ కూడా ప్రభు మరి దీవించి ఆస్వాదించిన గాక. మరి అన్ని విషయాల్లో కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో నింపి మరి బిడ్డలకు అందరూ కూడా తోడుగా ఉండి వారి వారి జీవితాల్లో గొప్ప ఆనందమును, సంతోషమును ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇగో తండ్రి ప్రభ, మరలా మా జీవితంలో తండ్రి ప్రభ ఈ నూతన సంవత్సరాన్ని చూడటానికి మీరు ఎంతగానో కృపించారు తండ్రికి స్తోత్రాలు ప్రభు. మరి ఈ నూతన సంవత్సరంలో తండ్రి అడుగుపెట్టినటువంటి ఈ శుభ సందర్భంలో తండ్రి నాయన దేవా, మిమ్మల్ని ఎంతగానో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నేను గణపరచాలి తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మరి ఇదిగో తండ్రి చేసుకున్న వ్యాపారాలు మీరు ఆస్వాదించండి. చదువుకునే బిడ్డలు ఉద్యోగాలు ప్రభా మరి నన్ను చదువులో ప్రయోజకులు అవటం కృప దయచేయండి. ఉద్యోగస్తులందరినీ కూడా దీవించండి ఆయన దేవ. పాడి పండి మీరు ఆస్వాదించండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. ఆరోగ్యాలతో నింపమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. ఈ సంవత్సరం అందరికైతే రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారు, రక్షణ పొందుకునే కృప దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు. పొందుకున్న రక్షణ కాపాడుకునే కృప దయచేయని దానికి స్తోత్రాలైనా. మీరు ఆఖరికి మేము నైనా తండ్రి నమ్మకంగా యథార్థంగా నీతిమంతులుగా జీవించే కృప దయచేయని దానికి స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి, యేసు లోకంలో పడిపోకున్నట్లు కేవలం నీ చేయి పట్టుకుని ప్రభా ముందుకు సాగిపోయే కృప దయచేయని తండ్రి. దేవ ఇదిగో తండ్రి, మీరు మా చేయి మీరు పట్టుకోవాలి తండ్రి. దేవా తండ్రి, యేసునికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడానికి వందాలు అయ్యా. విడవని ఎడబాయిన సెలవిచ్చిన గొప్పదానికి స్తోత్రాలు ప్రభా. మరి ఇదిగో తండ్రి, మీరే మాతో ఉండి నడిపించి బలపరచమని ప్రార్థించమనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందలు తండ్రి ప్రభా. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి దేవ. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి వంతనం పండి ప్రతి కుటుంబంలో సంతోషం, ఆనందం మీద దయచిందానికి స్తోత్రాలు ప్రభా. దేవ తండ్రి నాయన ఇగో తన యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులు అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి దేవ. తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవ విదేశం బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. ఆ దేశ పాడి పండి అంతా మీరు ఆశ్రయించండి తండ్రి. ప్రభా, హాస్పిటల్లో రోజులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. దేవానికి స్తోత్రాలు. కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టు వేసి దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు. తెలుసు తెలియకొని అరెస్టులయ్యారు, వారికి నాయన విడుదల కృప దయచేయండి స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి యేసునికి వందనాలు తండ్రి ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, గృహాలు లేని వారు గృహాలు దయచేయండి, వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి, గర్భించే సుఖమండిలో దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఈ దినమంతా కూడా ప్రభా మరి నాయన ప్రతి సేవకులను పరిచయ కుటుంబాన్ని మీరే దీవించి ఆశ్రయించి నమ్మకం తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.